ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత నిన్నటి కాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయమును సహకారమును మనకు అనుగ్రహించి వేకుజామునే మరి మనల్ని సజీవులుగా లేపి నిన్నటి కాల పరిచర్యలో దేవుడు మనకి తోడుగా ఉండి మరి స్థానిక సంఘం ద్వారాగా రాత్రికాల సమయంలో శుక్రవారం బైబిల్ తరగతిని పురస్కరించుకుని మరలా ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవుడు మరి ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించి యాకోబు పత్రిక చివరి అధ్యాయాన్ని ఈ రోజుతో ముగించుకోవడానికి దేవుడు మనకు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి దేవదేవునికి ముందుగా కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి ఉదయకాల సమయంలో యాకోబు పత్రిక నుంచి ముగించుకోవడానికి 5వ అధ్యాయాన్ని మనం చదువుకోవడానికి ముగించుకోవడానికి కూడా దేవుడు మనకి చక్కటి సమయాన్ని ఇచ్చారు కనుక మరి సమయాన్ని ప్రార్థన చేసుకుని పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. ఓకేనా మోషబాబు? కనుక నేటి పరిచర్యను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియాపాలవుతుంది మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేల దిగువమైన స్థితులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి రేపు జమ్మ తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి పాత్రలు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేల స్థితులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి యాకోబు పత్రిక తండ్రి 5వ అధ్యాయం తండ్రి చివరి అధ్యాయం తండ్రి మీరు చాయిస్గా నేర్చుకుంటూ మాకు సముద్రమంటే నేను ఆయన ప్రజలు తండ్రి రేపటి ఉదయకాల సమయం తండ్రి గొప్ప పత్రికలకు అడుగు పెట్టుచున్నగా మీరైన సహాయం మాకు తెచ్చండి తండ్రి. ఈ వారం తండ్రి మీరు అక్కడిక్కడ మమ్మల్ని కాచి కాపాడి మీకు వేల జన్మ స్థితిని సోదరు తెలియచుకున్నాం తండ్రి. ఇదిగొనుకుంది రేపటి ఉదయకాల సమయం తండ్రి మీ కుమారు మన ప్రార్థన తండ్రి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించుకొని చక్కటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగొనుకండి ఓదురు వయసు స్థానిక సంఘాలు దీవించాలి కాచి కాపాడుతుంది. వాక్యాన్ని పోస్తుంది మీ బీర రోజున దీవించాలి కాచి కాపాడుతుంది. మీ కుటుంబాన్ని కూడా దీవించాలి కాచి కాపాడుతుంది. ఇటువంటి పరిచయం ఇస్తున్న మీ బిడ్డలందరూ దీవించాలి కాచి కాపాడుతుంది. వాళ్ళకి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానం దయచేయండి. ఈ ప్రార్థన మా ప్రభు మీ కుమారుడైన మా ప్రభుని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం ప్రియపరమ తండ్రి. ఆమేన్. జై తల్లి. ప్రార్థన గట్టిగా స్వరమెత్తి. పరలోక మాకు ఆనంద తండ్రి అడిచిన కార్యముల కింద కానీ మీకు చేసుకున్నాం తండ్రి. యోధ కాంతులు ఎగురుమైతేనే సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసి మీకు చేసుకున్నాం తండ్రి. యోధ కావాల్సింది తండ్రి ఎగురుమైతేండి సన్ని భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసి మీకు చేసుకున్నాం తండ్రి. యోధ కాల సమయంలో తండ్రి యాకోబు రసం పత్రిక తండ్రి 5వ అధ్యాయం మేము చదువుతుండగా నేర్చిపోతున్నాం కదండి. విని విషయాలు కాకపోతే మరొక రాసుకుని తండ్రి. యోధ కాల్సి ఎగురుమైతేండి ఉదయకాలం మాకు ప్రేమించి సంఘ నీచు ఓదురు వయసరికి ఓదురు వయసరికి ఇస్తాను నీ సంఘం కాపాడి ఇచ్చిన పోస్తున్న పిఎల్ రాసుకుంటే కుటుంబాన్ని కూడా ఆశించారు. 2 సంఘాలు సేవకులను దీవించండి. నూతనంగా తార్ఫీతో మీ సేవకులను దీవించండి. చేసి మీ చూసి మీ బేటంతా దీవించండి. వాళ్ళకి ఆయన వరకు చేయించండి. మా ప్రేమించి సంఘం నీచుని మీకు చేసుకుంటాను. ఓదురు వయసరికి సంఘం నీ సంఘం కాపాడి ఇచ్చాను. ఓదురు వయసరికి సంఘ పెద్దలు దీవించండి. పర్చకులందరూ దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పడతాను. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచిన మీ ఇరువురిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో భాగంగా యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని ఈ దినపు వర్తమానంగా సందేశంగా మనం వినబోతున్నాం, మరి మనం నేర్చుకునబోతున్నాం కనుక మరి 5వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నావో, ఉద్దేశాలు ఏమై ఉన్నావో, సంకల్పం ఏమై ఉన్నావో మనము ఈ ఉదయకాల సమయంలో వినే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషబాబు? కనుక ఈ యాకోబు పత్రిక మొదటి నుంచి మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది, ఏం తెలియజేస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు మనల్ని అందరినీ దేవుడు పరీక్షిస్తాడు. లోకం మనల్ని శోధిస్తూ ఉంటుంటుంది, దేవుడైతే పరీక్షిస్తూ ఉంటుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే మనము దేవుని నమ్ముతున్నాము, దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తానని ఎవరైతే భక్తిపరులు
దేవుణ్ణి కొనియాడుతూ ఉంటుంటారో వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే పరీక్షిస్తూ ఉంటాడు. పిల్లలకి పరీక్షలు సంవత్సరంలో ఒక 5-6 పర్యాయాలు వస్తాయి అనుకున్నాం. అంటే నెలల పరిధిలో వరకు పరీక్షలు వస్తూ ఉంటాయి. మరి విశ్వాసికి పరీక్షలు ఎప్పుడు వస్తూ ఉంటాయి? దేవుని చిత్తాన్ని, వెరీ గుడ్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో పరీక్షలు ప్రతిదినము వస్తూ ఉంటాయి. అదే అన్నాడు కీర్తనకారుడు, నేను నుంచుండుట, నేను లేచుట, నేను కూర్చుండుట నీకు బాగుగా తెలియనన్నాడు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు అన్నాడు. నీవు నన్ను పరీక్షించి తెలుసుకున్నావు అన్నాడు. ఎవరో దావీదు గారు మాట్లాడుతూ. కనుక ఇప్పుడు విశ్వాసికి ప్రతిరోజు పరీక్షలే. విశ్వాసికి ప్రతిరోజు పరీక్షలు దేవుడు ఎలా పెడతాడో, దేవుడు క్రైస్తవుడికి కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. క్రైస్తవుడికి ఊపిరి లాంటిది ప్రార్థన. ప్రార్థనలో ఒక్కరోజు మనం చేయకుండా వాయిదా వేస్తే, ప్రార్థన ఆపివేస్తే ఆ రోజు నువ్వు దేవుని పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. నువ్వు ఆ రోజుకి విశ్వాసివి కావు. మరి ఆ రోజుకి నువ్వు విశ్వాసం అని నిరూపించుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి పరీక్ష ఏంటంటే ప్రార్థన. ఉదయం ఈ రోజు లేసి ఎంతమంది ప్రార్థించారు? నేటికి సమయం ఎంత కావస్తుంది ఏమో? ఈరోజు ఎంతమంది ప్రార్థించారు? చూసావా జైతల్లి, నేను ప్రార్థన చేసుకోవడం ఉదయం వచ్చావా? నేను ప్రార్థన చేసుకున్న సమయానికి నువ్వు వచ్చావా ఇంటికి? చూసావా నేనేం చేసుకుంటున్నప్పటికీ ప్రార్థన చేసుకుంటున్నాను. అంటే సమయాన్ని ఈ రోజు నేను ప్రతిరోజు నేను చేస్తున్నానంటే నేను కూడా చేయలేకపోతున్నాను. కానీ ఈరోజు అనిపించింది ప్రేరేపణ కొరకు, ఆత్మ సహాయం కొరకు తెలియదు కానీ ఉదయానికి లేవగానే ఈరోజు మోకరించి ప్రార్థన చేసుకున్నాను దేవుని యొక్క సహాయంతో. అలాగే ప్రతిరోజు కూడా అలాగే వాక్యం చదువుకోవాలి. మనం వాక్యం చదువుకోవాలి కదా. ఏ రోజు ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు అంటే వాక్యం కూడా ఒక పరీక్ష. నీ కుటుంబాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ప్రయాణాల్లో, అలాగే పనుల కొరకు, అన్నింటి కొరకు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంలో ఆ రోజు దేవుడు పెట్టినటువంటి పరీక్షలు నువ్వు పాస్ అవునట్టు లెక్క. అలాగే విశ్వాసికి ప్రతిరోజు ప్రతి సమయం కూడా పరీక్షలు ఉంటాయని యాకోబు పత్రిక ద్వారాగా మనం వింటున్నటువంటి సందేశం. దీనిని మనం ఆచరణలో పెట్టాలి, దీనిని మనము అభ్యాసం చేయాలి, దీనిని క్రమం తప్పకుండా పాటించేవారిగా మనం ఉండాలి. ఇది దేవుడు విశ్వాసికి పెడుతున్నటువంటి పరీక్షలు. లోకం కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటుంటుంది. లోకం మనల్ని పరిశోధిస్తూ ఉంటుంటుంది. ఏ విషయమై? కీడు విషయమై. కనుక దేవుడు మనల్ని శోధించేవాడు కాదు, దేవుడు పరీక్షించేవాడని మనం మొదటి అధ్యాయం ద్వారాగా విన్నాం. సరే, ఇక మొదటి అధ్యాయంలో ఎన్నో పర్యాయాలు ఉన్నాయి. నిజమైనటువంటి భక్తి ఏంటంటే దిక్కులేని వారిని, విధవరాంటను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటూ ఇహలోక మాన్యము తనకు అంటకుండా తనను తాను ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిజమైన భక్తి ఏంటంటే కొంతమందిని మనం ప్రేమించాలి. భక్తి మాటలతో కాదు, క్రియలతో కూడుకున్నటువంటిదే ఉండాలి. వర్షం వచ్చి నీ సహోదరుడు వర్షంలో తడిపోతున్నాడు, గొడుగు వేసుకోలేకపోయావు అంటాం కాదు, గొడుగు పట్టుకెళ్ళి ఇవ్వాలి. చలేస్తుందా? దుప్పటి కప్పుకోలేకపోయావా? దుప్పటి కప్పుకోపోవడం కాదు, దుప్పటిచ్చి కప్పుకో, చలి కాచుకో అనాలి. అన్నం వండుకుని తినలేకపోయావా కాదు, అన్నం నీ దగ్గర నీకుంటే నీ భోజనాన్ని కూడా ఎదుర్కొని నీ భోజనాన్ని కూడా ఏం చేయాలి? నీ సహోదరుడికి ఇవ్వాలి. క్రైస్తవుడిగా నువ్వు ఏది చేసినా క్రియతో కూడుకుని చేయాలి. మాట అయితే లోకం ఉంది, మాటలో లోకం బోల్డ్ అని మూటలు కట్టేస్తుంది. మాటల త్వరగా కోటలను కట్టేస్తున్నారు. క్రైస్తవుడిగా నువ్వు కోటలు కట్టాల్సిన పని లేదు. కానీ నువ్వు ఏదైతే ఎదుటి వారికి చెప్పాలనుకున్నావో అది కార్యాచరణతో, క్రియలతో కూడుకున్నదై ఉండాలని మనకి 2వ అధ్యాయం సెలవిస్తుంది. అలాగే భక్తులందరూ కూడా విశ్వాసం ద్వారాగా నీతిమంతులని తీర్చబడ్డారు, క్రియల ద్వారాగా వారు పనిచేశారు అని మనం చదువుకుంటున్నాం. కనుక మనం వాటి యందు శ్రద్ధ కలిగి నడుచుకున్న వాళ్ళని ముందుగా దేవుడే మనకి సత్క్రియలు సిద్ధపరిచాడు. అవి చేసుకుంటూ మన పరిచర్యలు ముందుకు వెళ్ళిపోవాలని పరిశుద్ధ గ్రంథం తేటగా సెలవిస్తుంది. ఓకేనా? ఇక 2వ అధ్యాయం క్రియలతో కూడుకోవాలి, మొహమాటం కలిగిన వారిగా ఉండకూడదు. 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయంలో బోధకులమైనటువంటి మనకి కఠినమైన తీర్పు ఉంది. కనుక మీరు అనేకులు బోధకులు కావద్దు. ఒకవేళ బోధకుడు అయి ఉంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు చెప్పింది, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దానిని చేసి ఇతరులకి చెప్పాలి. ఇతరులకి నువ్వు చేయకుండా ఇతరులకి అసలు చెప్పే ప్రయత్నాలు చేయొద్దు. బోధకుడుగా నీకు మరీ కఠినమైన తీర్పు ఉందని మనం 3వ అధ్యాయం సెలవిస్తుంది. కనుక బోధకుడు మాట విషయంలో తప్పిపోతున్నాడు, నాలుక విషయంలో తప్పిపోతున్నాడు. కనుక నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అవయవాల్లో మనిషి విష జంతువులన్నింటినీ సాధు చేయగలుగుతున్నాడు, కానీ నాలుకని సాధు చేయలేకపోతుంది. నాలుక ఎంత ప్రమాదకరమైనది అంటే చిన్న నిప్పు ఎంత అడవిని తగలబెడేస్తుందో కదా, అలాగే నోటి నాలుక కూడా విష సర్పంతో నిండుకొని ఉన్నది. అది నిరర్గలమైనటువంటి దుష్టత్వం నాలుకని చెబుతున్నాడు 3వ అధ్యాయంలో. కనుక
ఓడల్ని నడిపించేవి, గుర్రాలని నడిపించేవి, లోబరుచుకునేవి, కళ్ళాలు, చుక్కాని, నావలు ఎలాగైతే ఉన్నవో ఓ క్రైస్తవుడు నాలుగును కూడా ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. అలాగే ఎలా సాధు చేస్తారంటే పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం వల్ల, భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, దయ్యముల జ్ఞానం ఏంటో ఉన్నది కనుక మీరు అలా ఉండొద్దని 3వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం, పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని మనం చదువుకున్నాం. మంచి ఫలములతో నిండుకొని ఉన్నది, ఇతరులకు హాని చేయదు. ఏటది? పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము ఆశిస్తుంది, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం ఆశిస్తుంది. కానీ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దురాశ పడుతూ ఉంటుంటుంది. ఆశ అందరికీ ఉండాలి, దురాశ నాకే ఉండాలి కనుక దురాశ పాపాన్ని గర్భాన్ని ధరిస్తుంది, అది పాపాన్ని కంటది. మీరు జాగ్రత్తగా ఉండండి అని 3వ అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. ఇక 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమండి, దేవుణ్ణి అడగకపోవడం వలననే మనకి ఏమవుతుందంటే మనం ఆశిస్తున్నాం కానీ దొరకట్లేదు. మీలో యుద్ధాలు పోరాటాలు దీనివల్ల జరుగుతున్నవి. మీరు ఆశిస్తున్నారు కానీ మీరు ఆశించిన మీ భోగముల నిమిత్తము, మీ సుఖాల నిమిత్తమే దేవుణ్ణి అడుగుతున్నారు కనుక దేవుడు అందుకనే మీకు ఇవ్వట్లేదు. దురాశ కలిగి అడిగితే దేవుడు ఎవరికి కూడా ఇవ్వడు. మరలా ఇంకోటి, దేవుణ్ణి అడగడం అని అంటే ప్రార్థన ద్వారాగా పొందుకోవాలి. కానీ ఈరోజు ప్రార్థన ద్వారాగా పొందుకునేవి తక్కువ. ఏమండి, స్వసిద్ధంతో సొంత ఉద్దేశంతో సంపాదించుకున్నవి ఎక్కువ. అందుకనే ఆరోగ్యానికి హానికరం చేస్తున్నాయి. అందుకనే దేవుని పిల్లలుగా మనం జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి ప్రతివి మనం పొందుకోవాలి. మొదటి అధ్యాయం మనకు అదే సెలవిస్తుంది. ఇక్కడ యాకోబు గారు అదే చెప్పాలనుకుంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకును మీ దుఃఖము ఆనందమునకును చింతకును మార్చేసుకోమని చెప్పాడు. మీరు అపవాదిని ఎదిరించాలి. కనుక మీరు ఏం చేస్తున్నారంటే మీరు ప్రార్థన ద్వారాగా పొందుకునేటువంటి వారిగా ఉండాలని మనము 4వ అధ్యాయం ద్వారాగా విన్నటువంటి వర్తమానం. ఇక 4వ అధ్యాయంలో మరొక సంగతిని కూడా మనం చూసాము. 4వ అధ్యాయంలో ఇక 4వ అధ్యాయం ఇంకా ముగింపు దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, ఏమండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి లాభం సంపాదించుకున్న వారులారా, రేపు ఏమి జరుగునో మీకు తెలియదు కనుక మీ జీవం వేపాడిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కనుక బ్రతుకుండి అది ఇది చేద్దామని చెప్పుకోవాలి. బ్రతికుండి అది ఇది చేద్దామని అంటే ఏంటనంటే దేవుడు మనల్ని ఉద్దేశించి ఏదైతే ఈ భూమి లోకంలో జరిగించాలని ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడో అది చేయడానికే మనము సిద్ధపడాలని 4వ అధ్యాయం ద్వారాగా మనం నేర్చుకున్నటువంటి విషయం. కనుక ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో దేవుడికి శత్రువు అవుతాడు. కనుక ఈ లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని 4వ అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం. ఇక 5వ అధ్యాయం, ఈ 5వ అధ్యాయంలో మనకు వినబడుతున్నటువంటి వర్తమానం, సందేశము, సారాంశము, నేపథ్యము, వివరణ, వీటినన్నిటినీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విశేషమైనటువంటి సందర్భాలు మనకు పరిచయం అవుతాయి. చూద్దాం ఆ విశేషమైనటువంటి సందర్భాలు ఏంటో. మరి యాకోబు ఈ పత్రిక ద్వారాగా ముగింపు వీడ్కోలు సందేశాన్ని ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మనసులోనికి వెళ్ళి మనం తొంగు చూద్దాం, పరిశుద్ధాత్మని అడుగుదాం, మంచి విషయాల్ని మనకు ఆయన వినిపించేలాగా, మనకు ఆయన ఏం చేసేలాగా, దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం మేము చదవడానికి సిద్ధపడుతున్నాం, నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం, తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ మీ మాటలు మేము చదువుచుండగా నేర్చుకొని పోచుండగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. మా హృదయాన్ని తెరవండి తండ్రి, మా మనస్సును తెరవండి, మా నేత్రాలను మనోనేత్రాలను వెలిగించండి. మీ మహిమ కొరకు నాయన మంచి వర్తమానాన్ని, మంచి సందేశాన్ని మేము వినేలాగా ఇంతవరకు మీరు మమ్మల్ని సిద్ధపాటు చేశారు, మీరు మమ్మల్ని నిలబెట్టారు, మీ మహిమలో వాడుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ తదుపరి పరిచర్ని వీక్షిస్తున్నాం మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, వారిని మీరు తాకండి, వారి సమస్యలను తీర్చండి. వారు నాయన ఏటి కొరకైతే ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసం అంతట్లో మీ తోడును, మీ భద్రతను, మీ క్షేమాన్ని, మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను, సంఘ దైవ సేవకుల కుటుంబాలను, సహకరిస్తున్నటువంటి బిడ్డల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రయాణాల్లోనూ, పనిపాట్లలోనూ, ప్రార్థనలోనూ, పరిచర్లోనూ మీ తోడును, మీ భద్రతను,
మీ క్షేమాన్ని, మీ దీవెనను, ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ తండ్రి దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును నాకును, మాకును, మా బిడ్డలందరికీ, దూరస్తులందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా చక్కటి సమయానికి దేవతి దేవుడు మరి మనల్ని నడిపించారు. ఈ సమయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం. ఓకేనా మోషే బాబు? ముందుగా ఈ 5వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు? యాకోబు గారు. వెరీ గుడ్. యాకోబు గారు ఎవరు? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియ సహోదరులు. యేసుక్రీస్తుల వారికి తమ్ముళ్ళు ఉన్నారా, చెల్లెళ్ళు ఉన్నారా అని అంటే దైవ గ్రంథం మనకి చక్కగా స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకనంటే ఈ పత్రికను మనం ఎక్కడితో క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాం కనుక కొంత వివరణ కూడా మనకు తెలియాలి. ఆల్రెడీ మనం విన్నటువంటి వర్తమానమే మరొకసారి మనము ఎక్కడ చదువుకున్న మాట? వెరీ గుడ్. ఒక్కసారి మనము మార్కు సువార్త 6వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అంటే ఈ యాకోబు పత్రికని ఎవరు? యాకోబు పత్రికని యేసుక్రీస్తుల వారు సహోదరులే వ్రాసారు అని మనం నిర్ధారించుకోవడానికి లేఖనాన్ని బేస్ చేసుకుందాం. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం మోషబాబు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించును. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. అనేకులు ఆయన బోధ విని ఏం చేస్తున్నారట? ఆశ్చర్యపడ్డారట. ఎక్కడి నుంచి ఈయన సంగతులు ఎత్తి చూపేస్తుంటే ఆశ్చర్యపడుతున్నారు? ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలు. అప్పటికే నూతన నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం లేదు. ప్రవక్తల గ్రంథాల వరకు, అంటే మలాకీ గ్రంథం వరకు, ధర్మశాస్త్రం వరకు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. అనుదినం వాడికి ఆయనకి విశ్రాంతి దినం దేవాలయంలో ఆయన చదవడం, బోధించడం. అయితే ఇప్పుడు ఆయన బోధ చేస్తుంటే ఎక్కడ బోధ చేస్తున్నారు? ఆయన స్వదేశంలోకి రాగా విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపని ఆరంభించును. సమాజ మందిరాల్లో బోధ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి, ఈయన మరే కుమారుడి కాడా, ఈయన వడ్లవాడి కాడా, యోసేపు అని ఈయన గురించినటువంటి ప్రస్తావన ఇస్తున్నారు. అంటే యేసుక్రీస్తుల వారు చెప్పే బోధకు ఆశ్చర్యపడుతున్నారంటే అవును. ఈ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆశ్చర్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. నీ ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవన్నాడు ఆయన. ఎవరో కీర్తనకారుడు మాట్లాడుతూ. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ధర్మశాస్త్రాన్ని చెబుతుంటే ఆనాటి సమాజాన్ని ఏం చేస్తున్నారో అందరూ ఆశ్చర్యపోయి వింటున్నాడు. ఎందుకంటే అంతకుముందు అలాంటి సంగతులు వినలేదు కనుక. ఈరోజు మన ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాల ద్వారాగా బైబిల్ గ్రంథాన్ని పరిశోధించి పరిపూర్ణ పరిశుద్ధాత్మతో దైవ సేవకులు బిఎల్ రాజు గారు బోధిస్తున్నారు. ఆయన సారథ్యంలో యువ సేవకులు బోధిస్తున్నారు. బిడ్డలు బోధిస్తున్నటువంటి బోధనలు విని, దైవ సేవకులు బోధిస్తున్నటువంటి పాఠ్యాంశాలు విని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకని? ధర్మశాస్త్రానికి అంత పట్టు, అంత ఆధిక్యత ఉంది కనుక. ఏమండి? కనుక ఇలా మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తుల వారు బోధ విని ఆశ్చర్యపడ్డారట. తర్వాత మాట చూడండి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయుచున్నవి ఇదేమి? 3వ వచనం చదువునాను. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు. ఎవరి గురించి మనం చదువుతున్నాం? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అని వారి సహోదరుడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారని చెప్పుకొనుచు ఆయన విషయమే ఏం చేస్తున్నాడు మోషే బాబు? అభ్యంతరపడుతున్నారు. ఏం చేస్తున్నారు? అభ్యంతరపడుతున్నారు. అంటే ఈ యాకోబు పత్రిక యాకోబు గారు అనగా యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు యాకోబు రాశాడని చెప్పడానికి లేఖనాన్ని మనము ఉదాహరణగా తీసుకున్నాం. ఇంకా ఈయన ఎక్కడ కనబడుతున్నాడంటే ప్రారంభం యెరూషలేము సంఘం ఉంది కదా మోషే బాబు, ఆ యెరూషలేము సంఘములో ఒక పెద్దగా మనకు కనబడుతున్నాడు ఆయన. దీనిని కూడా మనం కాయపరుచుకోవడానికి ఒకసారి అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్దాం. ఓకేనా? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 12వ వచనం చదువు. అంతటా ఆ సమూహము అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును
తమ ద్వారా దేవుడు అన్యజనులు చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించును. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మనకి ఇక్కడ తెర మీద? యాకోబు. ఈ యాకోబు ఎవరు? యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు. యాకోబు పత్రిక వ్రాసినటువంటి ఆయన మనకి ఎక్కడ కనబడుతున్నాడు? ఇప్పుడు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో ఆయన కనబడుతున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ యెరూషలేము సంఘం నుంచి ఏమండి సువార్త ప్రకటించడానికి వీళ్ళు ఇక్కడి నుంచి అభిషేకింపబడి వీళ్ళు పౌలు గారు వారితో పాటు బర్నబా గారు ప్రయాణం చేస్తున్నారు. మొదటి సువార్త దండయాత్ర ప్రయాణాన్ని పౌలు గారు బర్నబా గారు వెళ్తున్నారు. వారు వెళ్తున్నప్పుడు యెరూషలేము సంఘంలోని పెద్దలు ఏమండి పెద్దలు వీళ్ళందరూ కలిసి పౌలు గారిని బర్నబా గారిని పంపిస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఒక దిక్కున సువార్తను ప్రకటించారు అంతియోకియలో. వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళకు ఒక సందిగ్ధం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక భయం వచ్చింది. ఏంటా భయం అని అంటే 15వ అధ్యాయం మొదటి వచనం చదువు మోషే బాబు. 15వ అధ్యాయము మొదటి నుంచి. కొందరు యోదయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలు బర్నబా తమలో మరికొందరిని యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులందరూ నిశ్చయించిరి. ఇప్పుడు చూడండి, పౌలు గారు శీల గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. అలాంటి సమయంలో మరలా యోదయ నుంచి కొంతమంది వచ్చి మోషే నియమించిన ధర్మశాస్త్రం బట్టి సున్నతి పొందితేనే కానీ మీరు రక్షింపబడరని, ఇతరులు అందరూ రక్షింపబడాలంటే మోషే యొక్క ధర్మశాస్త్రం సున్నతి పొందాలని ఒకిద్దరు బోధిస్తున్నారు. అసలు సున్నతి పొందవలసిన పౌరం లేదని పౌలు గారు బర్నబా గారు బోధిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగింది? పోటీ జరిగింది, తర్కం జరిగింది, గొడవ జరిగింది. ఇప్పుడు దీనిని విడగొట్టడానికి, ఈ సమస్య తీర్చడానికి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి రావాలి? అంతియోకియ నుంచి మరలా యెరూషలేముకి రావాలి. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు యెరూషలేముకి వస్తున్నారనమాట. ఎవరో సున్నతి పొందాలని కొంతమంది, సున్నతి పొందకపోయినా రక్షణ పొందితే చాలు, అనగా క్రీస్తుని అంగీకరిస్తే చాలు అన్నది ఒక వాదన. లేదు క్రీస్తుని అంగీకరించాలంటే ముందు సున్నతి పొందాలన్నది ఒక వాదన. ఈ రెండు వాదనలు ఏకమయ్యి నలుగురు కలిసినప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే యెరూషలేముకి వస్తున్నారు. ఎందుకనంటే యెరూషలేములో నుంచే కదా బోధ అంతా ప్రారంభమైంది. అసలు బోధలో ఏమున్నాయో, బోధలో మెలకువలు ఏమున్నాయో వీళ్ళిద్దరి సందిగ్ధం తీర్చడానికి యెరూషలేముకి వచ్చేసారనమాట. ఎవరెవరు? పౌలు గారు బర్నబా గారు ఏమండి యోదయ నుంచి వచ్చినటువంటి కొంతమంది సహోదరులు అందరూ కలిసి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక వివాదాన్ని, ఒక సమస్యను పరిష్కరించడానికి కూడుకుంటున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మనకు తారసపడుతున్నారు, ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ఆయనే యాకోబు గారు. ఇప్పుడు 13వ వచనం చూడండి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా ఏమంటున్నాడు? సహోదరులారా అదనమాట. యాకోబు ఏమంటున్నాడు? ఇప్పుడు నా మాట ఆలకించండి అంటున్నాడు. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును సుమియన్ అనేటువంటి ప్రవక్త వివరించున్నాడు కదా. ఇందుకు ప్రవక్తల వాక్యములు కూడా సరిపడి ఉన్నవి అని చెబుతూ, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామం ఎవరికి పేరు పెట్టబడును ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువుని వెతికినట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదనని, దాని పాడైన దాన్ని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచినని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన పవిత్రతను జాగ్రత్తమును గొంతు పిసికి దాని రక్తమును విసర్జించుటకును వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. అంటే ఇతరులకు అందరికీ కూడా సంగతులన్నీ తెలియజేయడానికి వాక్యాతుర్యంతో కాదు కానీ నిబంధన పూర్వకంగా, వ్రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా పత్రిక వ్రాయాలంటున్నాడు. అంటే నేనంటాను ఇలాగా, వాస్తవానికి సమస్యలను పరిష్కరించడానికి పత్రికలు వ్రాయాలన్నటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? యాకోబు ఎవరో? యేసుక్రీస్తుల వారి యొక్క సహోదరుడు. అంటే యాకోబు గారికి దైవ ప్రేరేపణ దద్దరిల్లేటట్టుగా ఉన్నది. అక్కడక్కడ రాలేదు ఆయనకు ఆత్మ, ఆయన ఆత్మతో నింపబడ్డాడు.
యేసుక్రీస్తుల వారు మరణించిన తర్వాత ఆయన ఎలాగైతే శ్రమపడి, ఆయన ఎలాగైతే కష్టపడి, ఆయన ఎలాగైతే శోధనలు అనుభవించి సువార్తను ప్రకటించారో, వీళ్ళు కూడా యేసుక్రీస్తుల వారి సహోదరులు కూడా అలాగే ఫాలో అవ్వరు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరికైతే సమస్యలు, ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో వాళ్ళందరికీ పత్రికలు వ్రాయాలి అన్నటువంటి డాక్టరీన్ మొట్టమొదటిగా ఎవరిలో మనకు కనబడుతుందనంటే యాకోబు గారిలో కనబడుతుంది. అందుకే నేను చెబుతున్నాడు. కాబట్టి అన్ని జనుల్లో నుంచి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికిజాని చంపిన రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవలెనని చెప్పలే నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందులను ప్రతి విశ్రాంతి దినమును మోషే లేఖలను చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను. కనుక ఇప్పుడు పత్రిక రాయాలి. యెరూషలేము సంఘం నుంచి ఒక పత్రిక రాయాలి. ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించేది ఏదన్నమాట ఇప్పుడు పత్రిక. ఆ పత్రికలు చెప్పడానికి, పత్రికలు వ్రాయడానికి యెరూషలేములో పెద్దగా పునాదిగా మైలురాడిలా ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే యాకోబు గారు. అది యాకోబుకి ఇంత బ్యాక్ హిస్టరీ ఉంది. యాకోబు గారు ఇంత గట్టి పనివాడిగా కనబడుతున్నాడు, ఆత్మ సహాయం పొందినవాడిగా కనబడుతున్నాడు, పత్రికలు వ్రాయమని, సమస్యలు తీర్చమని చెప్పినటువంటి వాడిగా, ఐడియాలజిస్ట్గా కనబడుతున్నారు ఎవరైనా యాకోబు గారు. ఇప్పుడు యాకోబు పత్రిక వ్రాస్తుంది కూడా అందుకొరకే. ఇప్పుడు యాకోబు పత్రిక ఇప్పుడు ఎవరి కొరకు రాస్తున్నాడు? చదువుదాం ఒక మాట. అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందున్న చెదరయున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పేవారు ఆయనది. అంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి యోధా క్రైస్తవులకు అందరికీ శుభమని చెప్పి ఆయన వ్రాస్తున్నాడు. ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ పత్రికను రాస్తున్నారనమాట. వ్రాస్తున్నటువంటి ఆయన చెబుతున్నటువంటి విషయాలు ఏంటి? మీరు విశ్వాసములో మీకు పరీక్షలు కలుగుతాయి కనుక మీరు స్థిరంగా ఉండండి. మీరు దేవుని పని విషయంలో మోమాటం కలిగిన వారై ఉండకండి. మీరు నిజమైన భక్తిపరులైతే ఇతరులకి సేవ చేయండి, ఇతరులను ఆదుకోండి. మీ మాట క్రియలతో ఉండాలి, మీ పని క్రియతో ఉండాలి. మీరు బోధకులుగా ఉండొద్దు. ఒకవేళ బోధకులుగా మీకుంటే మరీ విశేషమైన తీర్పు ఉంది కనుక మీ నోటిని నాలుకను అదుపులో పెట్టుకోండి. మీరు దేవుణ్ణి అడగండి, మీరు దేవుని దగ్గర నుంచే ప్రతిదీ పొందుకోండి. మీరు అహంకారులుగా ఉండొద్దు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు అని ఈ పత్రిక ద్వారాగా అనేకమైనటువంటి విషయాల్ని యాకోబు గారు అన్ని జనుల్లో చెదురుతున్నటువంటి 12 గోత్రాల వారికి ఈ మాటల్ని రాశారు ఆయన. ఓకేనా? ఇది 5వ అధ్యాయ నేపథ్యం. 5వ అధ్యాయ నేపథ్యం. ఇక 5వ అధ్యాయంలో ఏం రాయబడిందని జాగ్రత్తగా మనము ఈ 5వ అధ్యాయాన్ని యాకోబు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ధనవంతుల అన్యాయాన్ని ఖండిస్తూ ఏం చేస్తున్నాడు అని 5వ అధ్యాయంలో ధనవంతుల యొక్క అన్యాయాన్ని ఖండిస్తూ విశ్వాసులను సహనానికి మరియు పరస్పర శ్రద్ధకి పిలుస్తున్నట్లుగా ఈ 5వ అధ్యాయము మనకి నేపథ్యాన్ని ఇస్తుంది. ఇక నేపథ్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషే బాబు? ఎన్నోనైనా 18 వచనాలని మనం ఎన్ని భాగాలుగా 20 వచనాలు. ఈ 20 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? 5వ అధ్యాయ సారాంశాన్ని మొదటి భాగాన్ని మనం చూద్దాం. మొదటి భాగం మొదటి 6 వచనాలు అనమాట. 1 నుంచి 6 వచనాల్లో ధనవంతులపై తీర్పు. ఎవరిపై మోషే బాబు? ఎందుకనంటే యాకోబు అన్యాయంగా సంపద కూడబెట్టిన ధనవంతులను హెచ్చరిస్తున్నాడు. ఎందుకనంటే వారు కూలివారికి ఇవ్వవలసిన జీతాన్ని అనేక సార్లు వారి సంపద నశించబోతుందని, దేవుని తీర్పు వారికి ఉందని ఈ మొదటి 6 వచనాలలో యాకోబు గారు తెలియజేస్తున్నాడు. ఓకేనా? ధనవంతులపై తీర్పు. ఏమని ఆయన తీర్పును ప్రకటిస్తున్నారో ఒకసారి సారాంశంలో మొదటి భాగాన్ని 5వ అధ్యాయాన్ని మొదటి 6 వచనాలను మనం అర్థం చేసుకుని చదివే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? రైట్. మొదటిగా మొదటి వచనం చదువున్నాను. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేది ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడుగుడి. అంటే ధనవంతులకి ఏమొస్తుందట? ఉపద్రవం వస్తుంది అంటున్నాడు.
ఏమండి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఎందుకనంటే ధనము అనేటువంటిది రోజు రోజుకి పెరగాలి, రోజు రోజుకి తగ్గుతుందనుకో ధనవంతులకి ఏమొస్తుంది, బెంగ వచ్చేస్తూ ఉంటుంటుంది. అలా ధనము కూడబెట్టే కొలది ఏం చేస్తారనంటే తమ కింద ఉన్నటువంటి వారిని అనుస్తూ ఉంటుంటారు. వీళ్ళకి ధనం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, కింద వారిని అనుస్తూ ఉండాలి, కింద వారి చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉండాలి, కష్టం కంటే తక్కువ జీతాన్ని ఇస్తూ ఉంటారు. అలాంటి వారి కొరకు ఒకవేళ ఇలాంటి ఉద్దేశాలు కలిగి దేవుణ్ణి అనుసరిస్తున్న వారు ఎవరైనా ఉన్నా, బైబిల్ని అనుసరిస్తున్న వారు ఎవరైనా, వారి ఆలోచనలు సరి చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు ఈ ముఖంగా మనందరికీ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. సరే, ఇదిగో ధనవంతులారా, ధనవంతులుగా ఉండొద్దన్నది దైవ నిర్ణయం కాదు ప్రియులారా. అందరూ ధనవంతులుగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అయితే దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి దానిని ఏం చేయాలంటే పర్సంటేజ్ ప్రకారంగా మొదటగా మనం సంఘానికి సేవకి మనం ఏం చేయాలంటే మన ధనాన్ని హెచ్చించాలి. నీ రాబడి అంతట్లో, నీ ఆస్తి అంతట్లో మొదటి భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి గణపరచు అన్నది. మొదటి భాగాన్ని ఇస్తున్నామా మనము? ఇవ్వట్లేదు. అందుకనే ధనవంతులారా, దేవునికి ఇవ్వకుండా దాచుకున్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సవాలు విసురుతున్నాడు యాకోబు గారు. దేవునికి ఇచ్చేవారైతే నో. రాత్రి దైవ సేవకులు అదే మాట్లాడారు. మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎవరైతే వాక్యానికి ప్రతికూలంగా ఉన్నారో వారు సరి చేసుకోవాలి. అలాగని వాక్యానికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని మనం కొట్టేయకూడదు అని చెప్పారు రాత్రి. ఒక మంచి మాట. మనం ఎవరికైతే వాక్యాన్ని చెప్పాలనుకున్న వారికి చెప్పాలి. ఒకరిని బట్టి అందరిని వనాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. కనుక మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలని వాక్యం వివరిస్తుంది. ఇక్కడ దేవునికి ఇవ్వకుండా, దేవుని కాకుండా ఎవరైతే ధనవంతులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సవాలు విసురుతున్నాడు యాకోబు గారు. చదువుదాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవం గురించి ప్రలాపించండి, ఏడవండి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయును, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. ఏదైతే మనం దాచుకున్నదే మనల్ని తినేస్తుందట. కనుక దాని విషయంలో మీరు ఎలాగ ఉండాలి? ధనవంతులుగా జాగ్రత్తలుగా ఉండండి అంటున్నాడు. తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనమును కూర్చుకొంటిరి. ఏమండి, దేవుణ్ణి కాకుండా ధనాన్ని ఎవరైతే కూర్చుకుంటారో వారికి ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. అవునా? ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు. నీకు కలిమి విస్తరించిందనుకో, నీ కొడుకే నీ మీద తిరుగుబాటు, నీ కుమారుడే నీ మీదకి తిరుగుబాటు, నీ ఇరుగువారే నీకు శత్రువులు అవుతారు, నీ పొరుగువారే నీకు పరాయి వారు అవుతారు. కారణం ధనాన్ని బట్టి. ఆ ధనమే నీకు వచ్చినటువంటి ధనాన్ని పర్సంటేజ్గా దేవునికి ఖర్చు పెట్టు. అది అందరికీ ఏమండి నీకు దీవెనకరం, అది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఏమండి ఈరోజు ఒక మాట ఏంటంటే, ఈరోజు అనేక మీటింగ్స్ పెడుతున్నారు చర్చిల ఆధ్వర్యంలో. ప్రతి సంఘస్థులు కూడా నడుం బిగించింది. ఈరోజు 2 రోజులు, ఏమండి 3 రోజులు సువార్త సభలు పెడుతున్నారు. అనేక మంది సహోదరులను పిలుస్తున్నారు. వారి రెక్కల కష్టాన్ని, ధనాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు సంఘానికి ఇస్తున్నారు. అందుకనే చక్కటి భోజన పదార్థాలను పెడుతున్నారు. ఎక్కడ అది సంఘాలలో మీటింగ్స్ జరుగుతున్నాయో, సువార్త సభలు జరుగుతున్నాయో, బహిరంగ సభలు జరుగుతున్నాయో, ఏమండి వీళ్ళ ధనాన్ని ఏం చేస్తున్నారు? దేవునికి ఇస్తున్నారు కానుకలుగా. అందుకనే చక్కటి ఆహార పదార్థాలు. ఏమండి 2 రోజులు అనేక మందికి భోజనాలు పెట్టాలంటే, 100 మందికి 200 మందికి భోజనాలు పెట్టాలంటే, మన ఇటీవల కాలంలో ఏమండి మన స్థానిక సంఘం ద్వారా మనం ఎన్నో కార్యాలు చేసాం, ఎన్నో మీటింగ్స్, ఎంతోమంది ఎన్నో సంఘాలకు మనం ఆతిథ్యాలను ఇచ్చాం. అలా ఆతిథ్యాలను ఇవ్వడానికే వేల రూపాయలు ఇచ్చారు ఈరోజు మన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు. ఏమండి దైవ సేవకులు చేస్తున్నటువంటి ఆ పరిచర్యను గౌరవించి, ప్రేమించి దేవుని పని కొరకు వారి ధనాలను ఇచ్చేస్తున్నారు. వారికి కష్టాలు రావు, వారికి కన్నీళ్ళు రావు, వారికి సమస్యలు రావు. కారణం వారు పర్సంటేజ్ని దేవుని సేవ కొరకు పిలుపునిస్తున్నారు. ఇదిగో మరల ఇప్పుడు జూను ఏమండి 9-10 తారీఖులు మీటింగ్లు సిద్ధమైపోయినాయి మన ఓదూరుకి. 2 రోజులు ఏమండి దాని కొరకు ఎన్నో వేల రూపాయలు. ఇప్పుడు మన వంతుగా మనం కూడా కొంత ధనాన్ని ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనం మన దగ్గర ఉన్నది. కొంత ధనాన్ని మనం సహాయం చేయాలి. ఇప్పుడు అనేక మంది ఆహార పదార్థాలకి, దైవ సేవకుల యొక్క ఏమంటే ప్రయాణ ఖర్చుల కొరకు ఇలా మనం అనేకుల్ని ఏం చేయాలి అని అంటే, మనము మన ధనాన్ని హెచ్చించాలి, మన ధనాన్ని పాలివ్వాలి. అలా ఇచ్చే ప్రయత్నాలు
మనందరం చేయాలి. అలా చేస్తే మన మీదకి ధనం మన మీద ఏం చేయదు, ఏలుబడి చేయదు. ఇంకా అంటున్నాడు మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆ సారాంశంలో 2వ భాగాన్ని చదువుదాం. సారాంశంలో 6వ వచనమా చదువునాను, 4వ వచనం చదువు అయితేను. ఇదిగో మీ చేతులు కోసిన పని వారికి ఇక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వద దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. అంటే ఇక్కడ సందర్భం ఏం చెబుతున్నాడనంటే, ఎవరైతే యజమానులుగా ఉండి పనివారి దగ్గర పనులు చేయించుకుంటున్నారో ఆనాటి కూలి ఆనాటి వారికి ఇచ్చేయాలి. ధర్మశాస్త్రంలో కూడా ఏముందో తెలుసా మోషే బాబు, ఏనాటి కూలి ఆనాటికి ఇచ్చేయాలి. ఈరోజు పని చేయించుకున్నాడా, పని చేయించుకుంటే సాయంత్రానికి ఇచ్చేయాలి, మరుసటి రోజు దాకా ఉండకూడదు అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. కనుక పనివారికి ఇవ్వకుండా క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వారు ఉంటే వారి మనసులు మార్చుకోండి. ఒకవేళ క్రైస్తవుడిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి యజమానుడిగా పెట్టాడా, నీ పనివారికి ఎలాగో చూడాలి తెలుసా. బోయాజు పొలంలోనికి రాగానే పనివారందరూ కూడా ఏమన్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారు. పనివారిని ఏం చేశాడు బోయాజు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. అంటే యజమానుడికి పనివారికి ఎంత సంబంధం ఉందో చూడండి. ఒకవేళ క్రైస్తవుడిగా దేవుడు నిన్ను యజమానుడిగా పెడితే నీ దగ్గర పనిచేసేటువంటి దాసుడు నువ్వు ఎలా చూడాలి, ప్రేమతో చూడాలి. నీకున్న దాంట్లో అతనికి సరసమైనటువంటి భాగాలను ఇస్తూ ఉండాలి. అలా ఇస్తున్నప్పుడు నువ్వు నీ కుటుంబం హెచ్చిస్తూ ఉంటుంటుంది, ఆశీర్వదింపబడుతుంటుంది. లేదు బైబిల్ వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా నువ్వు ధనాన్ని కూడగొట్టుకోవాలనుకుంటే నీ ధనమే నీ మీద సాక్ష్యాన్ని ఇస్తుంది. నిన్ను తుప్పుపట్టి నీ ధనం ఏ ధనాన్ని అయితే నువ్వు దాచావో ఆ ధనమే నిన్ను తినేసేస్తుందని యాకోబు గారు ఇక్కడ పత్రిక ద్వారాగా మనకి వాక్యాన్ని సెలవిస్తున్నారని. ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూసాం కదా మోషే బాబు. ఇప్పుడు 2వ భాగాన్ని చూద్దాం. 7 నుంచి 11 వచనాలు. రైట్. ప్రభు రాకడ వరకు సహనం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే మోషే బాబు 7 నుంచి 11 వచనాలు. విశ్వాసులు రైతు వలె ఓర్పుతో ఎలా ఉండాలంటే మోషే బాబు, రైతుకి ఏముంటుంది ఇప్పుడు, ఓర్పు ఉంటుంది. ఎందుకనంటే వర్షాలు వచ్చినా ఎండలు కాసినా వాటిని అన్నింటినీ సహిస్తాడు, తట్టుకుంటాడు. ఎందుకనంటే విత్తనాలు వేశాడు కదా, ఎరువులు జల్లాడు కదా, అవి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా వచ్చినప్పుడు ఓపికతో ఎదురు చూస్తాడు. ఏమండి మనం ఇదంతా కష్టపడి ఒక ధరికి తీసుకురాని మనం ఎంత కష్టపడ్డాం, మన తోటి సహోదరులు ఎంత కష్టపడ్డారు. చినుకులు పడతాయేమో, వర్షం వస్తుందేమో టెన్షన్. వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని ముందుకు నడిపించాడు. మన కష్టార్జితాల్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే విశ్వాసులు కూడా రైతు వలె ఓర్పుతో ఉండాలని బోధిస్తున్నాడు. అలాగే ప్రభువు రాక సమీపంలో ఉన్నది కనుక కష్టాలలో స్థిరంగా ఉండమని చెబుతున్నాడు యాకోబు గారు. ఏమండి ఈ సమయంలో యోబు యొక్క సహనాన్ని ఉదాహరణగా చెబుతున్నాడు. ఈ 7 నుంచి 11 వచనాల్లో సారాంశంలో 2వ భాగాన్ని మనం చదువుదాం మోషే బాబు. 7 నుంచి 11 వెరీ గుడ్ చదువు నాన్న. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొను కదా. ప్రభువు రాక సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఏమండి వ్యవసాయకుడు రైతు ఎలాగైతే ఓపికతో ఉంటాడో మీరు నేను కూడా క్రీస్తు రాకడ కొరకు ఓపికతో ఉండాలి. చెదిరిపోయారు కదా అన్ని జనులుగా ఇశ్రాయేలు 12 గోత్రాల వారు. యేసుక్రీస్తుల వారు కూడా రానై ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎలా ఉండాలట, ఓపికతో ఉండాలి. ఇంకా అంటున్నాడు చూడండి, ఓపిక కలిగి ఉండి ప్రభువు రాక సమీపించుచున్నది, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు చదవాలి మోసేబాబు. అక్కడ ఒకని మీద ఒకడు ఏం చేయకూడదట, సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి ఒకటే నిలిచున్నాడు. 10వ వచనం చదువు. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులని చెప్పుకొనిచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఇక్కడ యోబు గారి గురించి ప్రస్తావిస్తున్నాడు, పూర్వం రాయబడినటువంటి ప్రవక్తల గురించి ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళందరి సందర్భాలను ఎత్తుతున్నాడు, వాళ్ళందరినీ చూపించి ట్రీట్మెంట్ చేస్తున్నాడు.
అవును కదా. మనం అనారోగ్యం వచ్చింది, బలహీనత వచ్చింది, మన బలహీనతల్ని సమస్యల్ని డాక్టర్ ఎలాగైతే ఇంజక్షన్ల ద్వారాగా, మెడిసిన్ ద్వారాగా, ట్యాబ్లెట్ల ద్వారాగా, టానిక్ల ద్వారాగా, సిరప్ల ద్వారాగా ఎలాగైతే మన ఆరోగ్యాన్ని వైద్యులు కలగజేస్తారో, ఏమండి ఓపిక కావాలన్నా, మనకి సహనం కావాలన్నా భక్తులను చూడమంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రియ సహోదరుడు యాకోబు గారు. భక్తులను చూడండి, యోబుని చూడండి. ఆయన ఎంతో జాలి, కనికరము, ఓర్పు, సహనము, తనకున్నది యావదస్తి అంతా కోల్పోయినా, బిడ్డలు పోయినా, పనివారు పోయినా, ఆస్తంతా నేలమట్టమైన విశ్వాసం మాత్రము ఆకాశమంత ఎత్తులో ఉన్నది ఆయనది. ఆయన విశ్వాసం ఆకాశమంత ఎత్తులో ఉన్నది. ఈరోజు మీరు క్రీస్తుని అంగీకరించారని చెదరిపోయారా ప్రియులరా? మీరు భయపడకండి. ఈరోజు క్రీస్తుని అంగీకరించినటువంటి తర్వాత కుటుంబాలు గడవక, సంసారాలు గడవక, సమాధానం లేక, ఏమండి పరస్పర కుటుంబం అభివృద్ధి లేక ఇలా అలా చెదిరిపోయారా? ఒకవేళ ఎక్కడైనా ఉండిపోయారని మీరు బాధిస్తున్నారా? బాధపడుతున్నారా? సమస్యలు అనుభవిస్తున్నారా? యూ డోంట్ వరీ అంటుంది బైబిల్ గ్రంథం. మీరు సహనం కలిగి ఉండండి, మీరు ఓర్పు కలిగి ఉండండి, మీరు న్యాయం కలిగి ఉండండి, మీరు విశ్వాసం కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఒకానొక సమయంలో అవే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వస్తాయంటే, మీ నుంచి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళే మరలా మీ దగ్గరికి వస్తారు. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. దానికి కాలం ఉంది, దానికి సమయం ఉంది, దానికి విశ్వాసం మీరు ఉంచండి ఇక్కడ యాకోబు గారు 12 గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నారు. ఇది సారాంశంలో 2వ భాగం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు 3వ భాగాన్ని చదువుదాం. 13 నుంచి 18 వచనాలు. ఏమంటే ప్రమాణములు చేయొద్దు. ఏం చేయకూడదు మోషే బాబు? ప్రమాణాలు చేసేవారు పూర్వకాలాల్లో, ఇప్పుడు కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటుంటారు. ఓకేనా? మోషే బాబు అంటూ ఉంటాడు, అక్క నువ్వు ఎలా చేస్తే నీకు డాడీ మీద దేవుడి మీద నీకు ఇష్టం లేదని అంటూ ఉంటాడు. ఓకేనా? అలాంటి ప్రమాణాలు ఏం చేయాలంటే ఇప్పుడు చేయాలా వద్దా? చేయకూడదు. చూద్దాం ఒకసారి 13 నుంచి 18 వచనాలు మనం సారాంశంలో 3వ భాగాన్ని చదువుదాం. బోధలో ఉన్నవారు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏం చేయాలి మోషే బాబు? సంతోషంలో ఉన్నవారు దేవుణ్ణి స్తుతించాలి. రోగుల కొరకు సంఘ పెద్దలు ప్రార్థించాలి. నీతిమంతుల ప్రార్థన ప్రభావితమైనది, బలవంతమైనది అని బోధిస్తున్నాడు. ఏలియా ప్రార్థన ద్వారా వర్షాన్ని ఆపి తిరిగి కురిపించాడు అనేటువంటి ఉదాహరణని మనకి ఆయన చెబుతున్నారు ఈ సందర్భంలో. చూద్దాం 12 నుంచి ఎన్ని వచనాలు మోషే బాబు అనుకున్నాం? వెరీ గుడ్. 18 వచనాలు చదువుకుందాం. చదువునానా? వెరీ గుడ్. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు వేటి మీద ప్రమాణం పెట్టుకోవద్దు, వేటి మీద ఇతరులకి మీరు అంటే మాట ఇవ్వకండి. మాట ఇచ్చావంటే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. నిన్ను బట్టి ఇతరుల విమర్శపడిగేవాటి వాడిగా నీ భక్తి కానీ నీ విశ్వాసం కానీ ఉండకూడదని ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నారు. మొదటి మాట. ఇప్పుడు 13 వచనం చదువునాన్న. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించునో అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు ఏం చేయాలట? వెరీ గుడ్. కీర్తన పాడవలను. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు. అంటే సంఘ పెద్దలు వెళ్ళి ఏం చేయాలట? రోగుల దగ్గరికి వెళ్ళి, బలహీనుల దగ్గరికి వెళ్ళి చేతులెట్టి వారికి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ వ్యక్తి పాపం చేసిన వాడైతే అతని పాపాలు క్షమించబడతాయి. ప్రభువు అతను లేపుతాడట. లేపాలి అని అంటే దేవుడు కార్యం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. ఏ కార్యం చేస్తాడు? ఎలాంటి కార్యనైనా చేయగలిగే సామర్థ్యం డబ్బుకు లేదేమో కానీ ప్రార్థనకు ఉందని దేవుడు మనతో చెప్తున్నాడు. డబ్బు ద్వారాగా సాధించలేనిది ప్రార్థన ద్వారాగా క్రైస్తవులు సాధించినవి ఎన్ని మోషే బాబు? ఇన్ని ఉన్నాయి ప్రార్థన ద్వారాగా సాధించినటువంటివి. డబ్బు ద్వారాగా సాధించలేదండి వాళ్ళు, పేరు ద్వారాగా అసలే సాధించలేదు. మరి దేని ద్వారాగా సాధించారంటే ప్రార్థన ద్వారాగానే. మరి ఈరోజు ప్రశ్నించుకుందాం, నేనెన్ని నువ్వెన్ని ప్రార్థన ద్వారాగా సంపాదించుకున్నాం, పొందుకున్నాం? ఇదిగో ప్రార్థన ద్వారా ఈ పరిచర్య పొందుకున్నాం, మనకి ఇదే భాగ్యం. ఇక ప్రతి ఒక్కరు అలాగా ప్రకటన చేసుకోవాలి. ఇదిగో ఈరోజు కష్టపడి అనేకులు చైతన్యవంతులు అవుతున్నారు.
ఈరోజు కష్టపడి అనేక మంది చైతన్యవంతులు అవుతున్నారు. స్థలాలు కొనుక్కుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు, వాహనాలను కొనుక్కుంటున్నారు, ఏమంటే ఎన్నింటినో సంపాదించుకుంటున్నారు కదా. మరి క్రీస్తుని కూడా పరిపూర్ణంగా సంపాదించుకున్నారా? పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి, ఆయన ఒకే ఒక మాట అన్నారు, సమస్తాన్ని నష్టపరుచుకున్నాను అన్నారు ఆయన. ఓకే, అందరిని మనం అలా నష్టపరుచుకోమని అనం, కానీ ఒక క్రైస్తవుడిగా కనీసం నువ్వు ఏమి నష్టపరుచుకుంటున్నావు? కనీసం అంతే ఏమీ లేదు. కనీసం ఏమి నష్టపరుచుకుంటున్నావు? దేవుణ్ణి సంపాదించుకోవడానికి పలానాది నేను నష్టపరుచుకున్నానని చెప్పి ఒక మాట, ఏముంది నీ జీవితంలో, నా జీవితంలో అని మనం ప్రశ్నించుకోవాలి. సరే, ఎవరికి వారికి విడిచిపెట్టేసుకుందాం. ఎందుకంటే ఒకరిని మనం అడిగితే విమర్శించినట్టుగా ఉంటుంది. ఓకేనా? మనల్ని మనమే విమర్శించుకున్నాం అనుకో, మనల్ని మనమే ఏం చేస్తామనంటే మనల్ని మనమే అనుకుంటాం. అవును కదా, అంతే కదా. ఎవరో మనల్ని హేళన చేయవలసినటువంటి పని లేదు. వాక్యమే మన మనస్సాక్ష్యం మనల్ని గద్దిస్తుంది. నువ్వెంత వదులుకున్నావో నేనెంత వదులుకున్నాను. ఓకేనా మోషే బాబు? రైట్, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళిపోదాం? ప్రభువు నామమున ఏం జరుగుతుంది? ప్రార్థన ద్వారాగా చేయలే కానీ ఎలాంటి ప్రభువు అతను లేపుతాడట. ఎలాంటి వారిని? ఈ రోజు చచ్చిపోయిన వారిని లేపేస్తామని హంగామాలు చేస్తున్నారు. అది వాస్తవాలు కాదు, అది వాస్తవాలు కాదు. కనుక మరి పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు అన్న వారికే వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. తర్వాత 16 వచనం, మీ పాపములు ఏం చేయమన్నాడు మోషే బాబు? ఒకరితో ఒకరు చెప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహు బలము గలదే ఉండెను. ఏమండి, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలమును ఇచ్చును. అంటే ఏలియా గారు ప్రార్థన చేశారట, వర్షం రాకూడదని. ప్రార్థన ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. మరలా వర్షం రావాలని ప్రార్థన చేశాడు, అప్పుడు మరలా వర్షం వచ్చింది. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో మీరు అంచనా వేయాలి. ఏమండి, వర్షాన్ని ఆపేస్తుందా? వర్షమే కురిపిస్తుందా ప్రార్థన? అవును, ఏలియా చేశాడు అలాగా. ఆయనకి అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు నీకు ఇచ్చానంటున్నాడు. ఎవరైనా బలహీనులుగా ఉంటే, రోగులుగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని. అసలు నీకే విశ్వాసం లేదు, నీకే నువ్వు ప్రార్థన చేసుకో, ఇంక ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేస్తావు? కనుక చాలామంది భక్తిపరులు చేసే విధానం ఏంటంటే, క్రీస్తు అంగీకరించిన తర్వాత మన సంఘం ఒక నియమం ఇచ్చింది, మీరు ఎవరైనా తోడి సహోదరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చని, కుటుంబ ప్రార్థన చేయొచ్చని. అలాగే చాలామంది విశ్వాసులు ఏం చేశారని నడుము బిగించుకుని, ఈరోజు మన దవంతి నాయనమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ ఎంతోమంది కుటుంబాల కొరకు వెళ్ళి ప్రార్థన చేసేది. ఆవిడ ఖాళీ సమయం కదా, ఆవిడ సమయమే ఖాళీ చేసుకునేది దాని కొరకే. ప్రతి ఇంటికి వెళ్ళేది, ప్రతి గృహాన్ని దర్శించేది. ఈరోజు వృద్ధాప్యంలో అనేక కొన్ని కుటుంబాలు వచ్చినాయి, దైవ సేవకుల కుటుంబాలు. ఎప్పుడు సరే దవంతమ్మ గారు అంటే అక్కడి నుంచి వచ్చేస్తారు మన దైవ సేవకులు, ఆవిడని ప్రేమించిన వారు కనుక. సువార్తమ్మ గారు అంటూ వెరీ గుడ్. ఏమండి, దైవ సేవకులు రానమ్మ గారు ఎన్నో పర్యాయాలు ఆవిడకి టెస్టులు చేయడానికి, ఆవిడకి మెడిసిన్ ఇవ్వడానికి ఎన్నో పరిచయాలు, ఎన్నోసార్లు ఎంతోమంది. అలాగే వారిని ప్రేమించి వచ్చినటువంటి విశ్వాసులు ఎంతోమంది. సరైన మోషబాబు, ఇలా మనం ఆలోచన చేస్తే మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయలే కానీ ప్రభు ఏం చేస్తాడు మోషబాబు? కార్యాన్ని చేస్తాడు. అది ఎలాంటి కార్యము? అది ఎంత భయమైన కార్యమైన, బలమైన కార్యమైన ప్రార్థన ద్వారాగా 3.5 సంవత్సరాలు ఏలియాని చూపించాడు, మరలా యోబుని చూపించాడు. యోబు అన్నింటినీ పోగొట్టుకున్నాడు, విశ్వాసాన్ని మాత్రము నిలుపుకున్నాడు. విశ్వాసాన్ని ఎన్నో పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. మోషబాబు ఇక్కడ ఒక మాట ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎన్నైనా పోగొట్టుకోవచ్చు, ఎన్నైనా పోవచ్చు, మనం సంపాదించుకునే పోతే పోనవండి. కానీ జీవితంలో క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు కొన్నింటిని సంపాదించుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసు? అది ఆప్తులు, బంధువులు, ఏమంటే ఆత్మ సంబంధులు, సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, వీళ్ళందరినీ సంపాదించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారిని పోగొట్టుకోకూడదు. మనకి ఎన్ని పోయినా పర్లేదు, మనం సంపాదించుకున్న వాటిలో బండి పోయిందా, ఏమండి ఆటో పోయిందా, ఏం పోయినా బాధపడకూడదు. కొంతమందిని పోగొట్టుకోలేనటువంటి వ్యక్తులను దేవుడు మనకి ఇచ్చాడు, వారిని బట్టి మనం ఆనందపడాలి, సంతోషపడాలి. ఓకేనా? ఇది మనకి సారాంశంలో ఎన్నో భాగం మోషబాబు, ఇది 3వ భాగాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు చివరి భాగం 4వ భాగాన్ని చదువుదాం. 19 నుంచి ఎన్ని వచనాలు అంటే ఇంక చివరి వచనం అనమాట. ఓకేనా? చూద్దాం. తప్పిపోయిన వారిని తిరిగి నడిపించుట. తప్పిపోయిన వారిని సత్యము నుండి తప్పిపోయిన సహోదరుని తిరిగి నడిపిస్తే, ఒక ఆత్మను మరణం నుండి రక్షించిన వాడు అతనిని నడిపించిన వాడిగా ఇక్కడ యాకోబు గారు చెబుతున్నాడు అనమాట. యాకోబు గారు ఎంత గొప్పగా చెబుతున్నాడో చూడండి. సత్యము నుండి ఎవరైతే తొలగిపోతారో,
క్రీస్తులో నుంచి ఎవరైతే తొలగిపోతారో, తొలగిపోవడం అంటే ఏంటి? విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. ఏమండి? విశ్వాసం నుంచి తొలగిపోతున్నటువంటి వారిని అందరినీ, క్రీస్తులో నుంచి తొలగిపోతున్నటువంటి వారందరినీ, వారిని సత్యం వైపుకి ఎవరైతే మళ్ళిస్తాడో ఆత్మని నరకం నుంచి ఒక ఆత్మను రక్షించిన వాడు అవుతున్నాడు ఆ వ్యక్తిని అని చెబుతున్నాడు 19 నుంచి 20 వచనాల్లో. సారాంశంలో 4వ భాగాన్ని చదివేసుకుని మనం ముగించేసుకుందాం. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగినప్పుడు మరి ఒకడు అతని సత్య మార్గమునకు మళ్లించిన ఎడల పాపి వాని తప్పు మార్గము నుండి మళ్లించిన వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అనేక పాపాలు, ఆ వ్యక్తి పాపాలు కడగబడుతున్నాయి కేవలం నీ ద్వారాగా. కనుక నీ ద్వారాగా అనేక మంది రక్షింపబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక మంచి సత్యంలో నుంచి వైదొలుగు పోవడం అని మరలా దేవునిలోనికి నిలబెట్టడానికి నేను ప్రయత్నాలు చేయాలని యాకోబు గారు ఈ పత్రిక ద్వారాగా వీడ్కోలు సందేశాన్ని ఇస్తున్నారని. ఓకేనా మోషబాబు? ఇక ఈ అధ్యాయ ముఖ్య సందేశం ఏంటి? అంతేనా మోషబాబు? ఈ అధ్యాయ ముఖ్య సందేశం ఏంటి? ఏమండి? అన్యాయ సంపద దేవుని దృష్టిలో అపరాధము. అన్యాయ సంపద నేటి మోషబాబు దేవుని దృష్టిలో అపరాధము. కనుక ధన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ధనం అంటేనే అన్యాయపు సిరి. కనుక ఇప్పుడు అన్యాయపు సిరిని మనం దేని కొరకు వాడాలంటే దేవుని మహిమ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు. ఓకేనా? సంపద కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అన్యాయంగా సంపాదించడం అనగా ఇతరులను దోచుకోవడము దేవునికి అసహ్యమని చెబుతున్నాడు. సంపద ఉండడం తప్పేం కాదు, అది సంపద ఉండాలి. ధనవంతులు మన ధనాన్ని ఇతరులకు హెచ్చించేవారుగా ఉండాలి. మన ధనం వల్ల కనీసం ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి. నిలబెట్టిన సంఘాలు ఉన్నాయా? నిలబెట్టిన వ్యక్తులు ఉన్నాయా? నేను చెబుతాను, దైవ సేవకులు ధనం ద్వారాగా నన్ను ఆయన సేవ ద్వారాగా, ఆయన యొక్క ధనం ద్వారాగా నన్ను పోషిస్తున్నారు. ఈ మాట నేను చెప్పగలను. అలాగా ఆయన ఎంత ధనం సంపాదించినా, ఆయన ఎంత ఆస్తి కూడబెట్టిన, ఇదిగో నాలాంటి ఒకరిని పోషించగలుగుతున్నారు. మా సోదరులు ప్రియులు ఒక ఆయన ఉన్నారు, ఆయన పోషిస్తున్నారు. ఏమండి? సేవకులు అనేకులను పోషిస్తున్నారని. ఎలాగా? తనకు వచ్చినటువంటి ధనంతో. ఏమండి? నేను మందిరాన్ని కట్టుకుంటున్నానండి, ఇదిగో నా వంతుగా, ఇదిగోండి నా వంతుగాని. అది 10,000 కావచ్చు, 5,000 కావచ్చు. ఈయన సామర్థ్యాన్ని బట్టి, అవతల వారి సామర్థ్యాన్ని బట్టి ఆయన సంపద కలిగి ఉన్నారు. ఆయన చేతి పనులు దీవిస్తున్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు, సుమారు 25 మంది 30 మంది కుటుంబాలు ఈరోజు ఆ కరెంటు పని ద్వారా జీవనాధారాన్ని కలిగి ఉన్నాయి. మోషబాబు ఎలాగా? సేవకులు సంపాదిస్తున్నారు. తన సంపాదనలో ఏమండి రెట్టింపు భాగాల్ని సేవకు సమర్పిస్తున్నారు. అందుకనే దేవుడు ఆయన సేవని దీవించారు. ఒక దేవాలయాన్ని కట్టారు. లక్షలు కూడబెట్టి ఒక దేవాలయాన్ని కట్టగలిగారు రెక్కల మీదే. దాంట్లో చల్లటి వాతావరణం సృష్టించడానికి 2 పరికరాలను ఆయన వ్యయం చేశారు. నెల ఆయన అమౌంట్ని కడుతున్నారు. ఇదిగో మేము గృహాన్ని కట్టుకుంటున్నాం అని అనగానే ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఇదిగో వివాహం చేసుకుంటున్నామంటే ఆయన ద్వారాన్ని తెరుస్తున్నాడు. నూతనంగా బాప్తిసం పొందినటువంటి వారికి అంటే సంపద అనేటువంటిది, ఒక క్రైస్తవుడు సంపద కలిగి ఉండడము తప్పేమీ కాదు. అయితే ఆ సంపద దేవుని మహిమ కొరకు. ఇప్పుడు ఆయన సంపాదించినటువంటి సంపదను మనం లెక్క పెడుతుంటే కుటుంబానికి పెట్టేది తక్కువ, సంఘానికి పెట్టేది ఎక్కువగా కనబడుతుంది. అందుకనే దేవుడు ఆయనకి ధారాళంగా పనిని ఇస్తున్నారు, ఆయనకి ఆయువునిస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అనేక సంఘాలలో గొప్పగా ఘనముగా వాడబడుతున్నారు. ఈరోజు రాత్రి కూడా సంఘం ద్వారాగా వాడబడుతున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. సరే, కానీ అన్యాయంగా సంపాదించడం, ఇతరులను దోచుకోవడం దేవునికి అసహ్యమని యాకోబు గారు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. కష్టాలలో సహనం అవసరం. ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది మోషబాబు? ఈ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుంది? కష్టాలలో సహనము అవసరం. ప్రభు సమయాన్ని ఎదురు చూస్తూ విశ్వాసులు ఓర్పుతో నిలకడగా ఉండాలి. ప్రార్థన విశ్వాసి యొక్క ఆయుధం. ప్రార్థన ఏంటి మోషబాబు? ఆయుధం. నీ ఆయుధం ఏమై ఉండాలి తెలుసా మోషబాబు? ప్రార్థన అయి ఉండాలి. నువ్వు ప్రార్థన ద్వారా ఎన్నింటినైనా సంపాదించుకోవచ్చు. మనుషులుగా, తల్లిగా, తండ్రిగా మేము ఇచ్చే వస్తువులు, మేము ఇచ్చే వాటి కొంతమేరకే ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చేది నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం నీకు తోడుగా ఇస్తాడు దేవుడు. కనుక ప్రార్థన నీకు ఎలా ఉండాలి? ఒక ఆయుధంగా ఉండాలి. ప్రార్థన విశ్వాసి యొక్క ఆయుధం. ప్రార్థన ద్వారాగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఏదైతే చదివి ప్రయోజకుడు అవ్వాలనుకుంటున్నావో అది దేవుణ్ణి అడుగు, దేవుని కంపల్సరీగా దాన్ని ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేస్తాడు మోషబాబు?
ఏమండి దేవుడు అడగకపోయినా కొంతమందికి ఇచ్చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది ఎంతో గొప్పగా చక్కగా డెవలప్ అవుతున్నారు. వారి డెవలప్మెంట్ని చూసి ఆనందం వేసుకొస్తుంది. అసూయ అయితే రాదు. కారణం ఏంటంటే నా సహోదరులకి ఇస్తే నాకు ఇచ్చినట్టే దేవుడు, నా సహోదరులకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఓకేనా. నీతిమంతుని ప్రార్థన ప్రభావితమైనది. నీతిమంతుని ప్రార్థన ఎలాంటిది మోషబాబు? ప్రభావితమైనది. సంఘాలలో పరస్పర బాధ్యత కలిగి ఉండాలి. తప్పిపోయిన వారిని వెతకాలి, దేవుని వైపు నడిపించాలి. ప్రతి విశ్వాసి బాధ్యతని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని వేస్తుంది. సరే, ఇక ఈ అధ్యాయం యొక్క వివరణ ఏంటి మోషబాబు? ఈ అధ్యాయం విశ్వాస జీవితంలో 3 ప్రధాన విషయాల్ని తెలియజేస్తుంది. ఈ అధ్యాయము 3 ప్రధాన విషయాల్ని తెలియజేస్తుంది. ఏంటా 3 ప్రధానమైనటువంటి విషయాలు? మొదటిది, ధనమును సరైన విధంగా ఉపయోగించాలి. ధనాన్ని ఏం చేయాలి మోషబాబు? ఉపయోగించాలి, మొదటిది. రెండోది చెప్పాలి, కష్టకాలంలో సహనంతో నిలబడి ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని అనుభవించాలి. ఈ 3 విషయాలే ఈ 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇక చివరగా ఈ 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి టైటిల్స్ మనం చూద్దాం. జస్ట్ టైటిల్ని పరిచయం చేస్తాను. కారణం ఏంటంటే ఈ అధ్యాయానికి ఎన్ని టైటిల్స్ ఉన్నాయంటే సుమారు ఒక 11 టైటిల్స్ని మనం చూస్తున్నాం. ఇంకా టైటిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. కనుక ఏ టైటిల్ పెట్టాలో అర్థం కావడం లేదు. కనుక ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరూ కలిసి మీరు కూడా కొన్ని టైటిల్స్ని పెట్టడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ఇండివిజువల్గా సువార్తని సేవని ప్రకటించే సందర్భంలో సమయంలో. సో మొదటిగా ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి టైటిల్ని చూద్దాం. మొదటి టైటిల్ ఏంటంటే మోసే బాబు, సంపద మనలను రక్షిస్తున్నదా లేక దేవుని తీర్పు గురి చేస్తుందా? మొదటి టైటిల్. రెండవది, కష్టాలలో సహనమా ఫిర్యాదుల? కష్టాల్లో మనం ఏం చేస్తాం? కొంతమంది సహనం కలిగి ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు? ఫిర్యాదులు చేస్తారు. ఏంటి పని ఎలాగుందండి, ఆ పని ఎలాగుందని అంటారు. లేదు, ఓర్పుతో ఎలాంటి పనినైనా సాధించి యజమానుడి దగ్గరికి వెళ్ళాలి. అది పనివాడి లక్షణం. కానీ పనికి మానవుడి లక్షణం ఏంటి? ఫిర్యాదులు చెప్తాడు. టైంకి రాలేదండి, టాటర్ రాలేదండి, బండి రాలేదండి, పనివాడు రాలేదండి, గుణపం లేదండి, పారలేదండి అంటాడు. అంతే కదా. ఎదుర్కొండి మోషబాబు. ప్రభు రాకడకు నేను సిద్ధంగా ఉన్నానా? మరొక టైటిల్. నీ ప్రార్థన నీ ప్రార్థన ఆకాశాన్ని కదిలిస్తుందా? ఏమండి ఇంకా తర్వాత తప్పిపోయిన ఆత్మలు వెతకడం ఎవరి బాధ్యత? ఏంటి మోషబాబు? తర్వాత సహనానికి తర్వాత విశ్వాస జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యత ఏమిటి? ప్రార్థన చేయడం మన ఇష్టమా దేవుని చిత్తమా? ప్రార్థన చేయడం మన ఇష్టమా దేవుని చిత్తమా? దేవుని చిత్తము. ఓకే, దేవుడు ప్రార్థనలకు ఎప్పటికీ ప్రత్యుత్తరం ఇస్తాడా? ఎప్పటికే కాదు, ఎప్పటికే దేవుడు ఏమండి ప్రత్యుత్తరం ఇచ్చేది ఏదైనా ఉందంటే అది ప్రార్థనకే. ఓకేనా. దేవుడు ప్రార్థనకి ఎప్పటికే కాదు ఎప్పటికైనా ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు. ఒక ఆత్మ రక్షించడం ఎంత విలువైనది. ఓకేనా. ఇవి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి టైటిల్స్. కనుక ఇంతవరకు దేవుడు మనకు అందించినటువంటి ఈ చక్కటి పరిచర్ను బట్టి దేవదేవుని స్తుతిస్తూ తలలు ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు యాకోబు పత్రిక ద్వారా మీరు ధారాళంగా మాతో మాట్లాడారు, మమ్మల్ని నడిపించారు, మాకు తోడుగా ఉన్నారు. మా ఆలోచనలు ఉద్దేశాలు మీకు నాయన తండ్రి ఎంత గొప్పవో నాయన మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మీరు మహిమ పొందారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతైతే సమయాన్ని కాలాన్ని ఈ పరిచర్య కొరకు కేటాయించారో ఇచ్చించారో రెట్టింపు ప్రతిఫలాలు వారి జీవితంలో మీరు దయచేయండి. నేను మీ మహిమ కొరకు వారిని తాకండి. నేను ఈ మాటల ద్వారా ఈ పరిచర్య ద్వారా మీ బిడ్డల మనసులను మీరు తెరవండి, మీ మహిమతో నింపండి. వారికి సమస్యగా అడ్డుగా ఆటంకంగా అవరోధంగా ఏవైతే ఉన్నాయో ప్రభా అవన్నీ అనుకూలంగా ఆశీర్వాదకరంగా మీరు మలచమని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించిన మా ప్రియ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మహిమపరుస్తున్నాం. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, వృద్ధులు, బాలురు,
అనాథులు, విధవరాండ్రని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మరొక నూతన వారము పునరుత్థాన దినం మా కొరకు సిద్ధం చేశారు. ఈ వారం మేము వెళ్ళే ప్రయాణాల్లో, పనిపాట్లలో, సువార్త సభల్లో నాయన మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించినందులో మరొకసారి నిండు మనసుతో స్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి ఈ పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, ఇంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి మా ముందున్న ఈ విలువైన సమయం అంతట్లో తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీ సహాయమును, సహకారమును మాకు దయచేయమని, తిరిగి మరొక పరిచర్య ద్వారా మిమ్మల్ని కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగల నష్టాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.